హలో హాయ్ అండి. మనం చూసుకుంటే ఏమైందంటే మూడో తారీఖు నుంచి మనకి 3వ తారీఖు మార్నింగ్ నుంచి 6వ తారీఖు మార్నింగ్ వరకు మనకి కొన్ని ట్రిప్స్ ఇచ్చారు. ఇస్తామని 35 ట్రిప్స్ చేస్తే మనకు 1920 రూపాయలు ఇస్తారని చెప్పాడు అనమాట. దాంట్లో మనం మూడో ఇష్టం అని చెప్పా కదా. నాకేంటంటే మార్నింగ్ 11 స్టార్ట్ చేశా కదా, మళ్ళీ నైట్ కల్లా 11 కల్లా నాకు 20 ట్రిప్స్ పూర్తి చేశాను. నేను చేస్తాను అనుకోలేదు, కానీ చేసిన చిన్న ట్రిప్పులు కదా. చిన్న ట్రిప్పులకి ఏమైందంటే నేను ఉన్న ప్లేస్లు మాదాపూరు, కొండపూరు ఆ ప్లేస్లో అలాంటి ప్లేస్లో ఉన్నానమాట. అక్కడ చిన్న ట్రిప్పులు తీసుకున్నాను. చాలా పెద్ద పడ్డాయండి. అమౌంట్ చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. అలాంటి ట్రిప్పులు ఎంచుకొని నేను చేసుంటేనా నా అమౌంట్ ఏంటంటే దగ్గర 4,000 కన్నా ఇంకా ఎక్కువ అమౌంట్ నాకు అయ్యేది అనమాట. ఆ 20 ట్రిప్పులు చేయాలనే ఇదిలో 19,20 రూపాయలు వస్తాయి. ఇదిలో మనం పెద్ద ట్రిప్పులు వదిలేసాను అనమాట. ఒకవేళ చేసుంటే ఆ 19,20 రూపాయలు పక్కన పెడితే నాకు అమౌంట్ అంతే అయ్యేది. ఓకేనా? మీకు చెప్పేది ఒక మాట చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలంటే చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాకు 1920 రూపాయలు నేను అది పక్కన పెట్టేస్తే మామూలుగా 20 ట్రిప్పులు చేశా కదా. 20 కాకుండా నేను 15 ట్రిప్స్ చేసిన దాంట్లో పెద్ద ట్రిప్పులు పక్కగా చేస్తుంటేనా చాలా పడ్డాయి. 400, 500, 600 కూడా పడ్డాయి. ఒక ట్రిప్ తీసుకు కూడా క్యాన్సిల్ చేశాను. ఎలా అంటే అవి చేసుంటేనా నా అమౌంట్ దగ్గర అంతే అమౌంట్ అయ్యేది. 1920 పక్కన కలిపితే ఎంత అయ్యేదో అంతే అయ్యేది. కానీ వాడు మనం ఎప్పుడైతే ఇది వెనకాల పడతామో అప్పుడు ఏమైందంటే ఈ 1920 రూపాయలు ప్లస్ మనం చేసిన అమౌంట్ కలిపి మనకి అదే అమౌంట్ అయింది. ఇప్పుడు నేను ఆ రోజు ఎత్తగొట్ట ఏంటంటే ఈ టార్గెట్ చూస్తానా చేయలేనా అని చెప్పి ఆ ఇందులో చేశాను అనమాట. చాలా వరకు మామూలుగా 10 ట్రిప్పులు చేసినా నాకు ఆ అమౌంట్ వచ్చేసేది. కానీ కాస్త కష్టపడాల్సింది. బయటికి వెళ్ళే వాళ్ళం, అక్కడ నుంచి మా ట్రిప్పులు ఉంటాయో తెలియదు. అందుకని చిన్న ట్రిప్పులు చేసి ఆ రోజు నేను ఎట్టా టార్గెట్ పూర్తి చేయాలి ఎంచుకున్నా కాబట్టి ఎట్టా పూర్తి చేద్దాం అని చెప్పి ఆ రోజు ఎందుకు చేద్దాం అనుకున్నాను. ఒక మిషన్ లాగా తీసుకున్నాను అనమాట. చేద్దాం, వీడియో కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీకోసం మీకు చూపిద్దాం ఏంటి ఇలా ట్రిప్పులు చేయడం వలన మనకి ఎంత నష్టం జరుగుతుందని చూపిద్దామని. ఎందుకంటే చూడండి, నాకు మామూలుగా ఇన్ని ట్రిప్పులకి మొత్తం ఆ రోజు 20 ట్రిప్పులు ప్లస్ ఇంక 2 ట్రిప్పులు చేశాను. అంటే ఇంక రావడానికి హోమ్ ట్రిప్ పెట్టుకున్నాను. అప్పుడు నాకు 2 ట్రిప్పులు పడ్డాయి. ఆ 2 ట్రిప్పులకి నాకు మొత్తం అమౌంట్ నాకు వచ్చింది 4,734 రూపాయలు వచ్చాయి నాకు అమౌంట్ అయితే. వాడు ప్రమోషన్ ఇచ్చి నాకు 1920 రూపాయలు. ఆ టోటల్ అమౌంట్ కలిపితే 6,654 రూపాయలు. టోటల్ అమౌంట్ నాకు రోజు వచ్చింది 6,654 రూపాయలు నాకు అమౌంట్ వచ్చింది. ఓకేనా? మామూలుగా అయితే ఈ టార్గెట్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, మనం ఎప్పుడైతే టార్గెట్ వెనకాల పరిగెడతామో చిన్న ట్రిప్పులు చేస్తాం. చిన్న ట్రిప్పులు మనం ఏమైందంటే ఒక టార్గెట్ పూర్తి అయితే పర్వాలేదు, అమౌంట్ మనకి మాకు వచ్చింది. ఒకవేళ ఆ టార్గెట్ పూర్తి కాకపోతే ఏమైందంటే, పోయినసారి ఒక వీడియోలో చూసుంటారు మీరు, మొత్తం 40 ట్రిప్స్కి నేను చేసింది దగ్గర 39 ట్రిప్పులు చేశాను అనమాట. ఒక ట్రిప్ నాకు మిస్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ ట్రిప్ మిస్ అయిపోయిందో నాకు నష్టం అయిపోయింది అనమాట. అదే ఆ రోజు నేను చేస్తుంటే నాకు అమౌంట్ బాగా వచ్చేది. ఒక ట్రిప్ మూలన నాకు చాలా నష్టం పోయిందనమాట. అందుకే చెప్తున్నాను అనమాట, ట్రిప్లు వెనకాల పడితే ఏమైందంటే ఒక ట్రిప్ లాస్ట్లో ట్రిప్ పడపోయినా డబ్బులు మొత్తం చేసి మొత్తం వేస్ట్ అయిపోయింది. దానికన్నా పెద్ద ట్రిప్పులు చేస్తే మాకు ఈ సేమ్ అమౌంట్ వచ్చేసింది అనమాట. నేను చెప్పేది ఏంటంటే, మామూలుగా సండే రోజు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. చిన్న ట్రిప్పులు చేయడం వల్ల నష్టం ఏంటి, లాభం ఏంటంటే ఆ మొత్తం ట్రిప్పులు పూర్తి చేస్తే మనకు ఆ అమౌంట్ వచ్చిద్ది. ఆ ఇంటర్వ్యూస్ చేసిన పెద్ద ట్రిప్పులు చేసినా సేమ్ అమౌంట్ అయ్యిద్ది. ఏంటంటే మనం వాడు ఇస్తున్నాడు ప్రమోషన్ చెయ్యాలి అని దాని వెనకాల పడి ఆ 1920 రూపాయల కోసం వెనక పడతాం, చిన్న ట్రిప్పులు చేసుకుంటాం. ఒక లాస్ట్లో ఆ అమౌంట్ ఆ ట్రిప్పులు కాకపోతే నష్టమే అండి. ఓకేనా? ఒకవేళ ఆ ట్రిప్పులు చేయకుండా ఆ రోజు మీరు పెద్ద ట్రిప్పులు చేసుకుని అమౌంట్ కాస్త మిగిలి ఒకవేళ మాకు గిట్టుబాటు అయితే ఇచ్చి అలాంటి ట్రిప్పులు చేసుకుంటే ఆ అమౌంట్ మీకు వచ్చింది. ప్రమోషనల్ పక్కన పెడితే ఎంత అమౌంట్ వాడు ఇస్తాను కూడా దానికన్నా ఎక్కువ అమౌంట్ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది పెద్ద ట్రిప్పులు చేసుకుంటే. ఓకేనా? కానీ 11 అవర్స్లో మనకి ఆ అమౌంట్ అంటే పర్వాలేదు అనుకోవచ్చు నేనైతే. ఎందుకంటే మనకి 4,734 రూపాయలు, 1920 రూపాయలు మొత్తం కలిపి 6,654 రూపాయలు. ఆ రోజు నేను పెట్రోల్ వేయించింది మొత్తం 800 పెట్టి పెట్రోల్ వేయించాను. గ్యాస్ అయితే 370 పెట్టి చేయించాను. 370 లాస్ట్ ఇంటికి వచ్చినప్పుడు మనం పెట్టించింది 760 రూపాయలు పెట్టి పెట్టించాను అనమాట. మొత్తం ఒకసారి క్యాలిక్యులేషన్ వేస్తే తెలిసిపోయింది. ఒక నిమిషం వేద్దాం క్యాలిక్యులేషన్ అనమాట. క్యాలిక్యులేటర్ వేద్దాం. క్యాలిక్యులేటర్ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే మనం ఎంత 6,654 రూపాయలు. ఓకేనా? దీంట్లో మనం మేనేజ్ చేసుకుందాం. ఫస్ట్ నేను గ్యాస్ వేయించింది 370 రూపాయలు. 370 రూపాయలు. ఓకేనా? దీన్ని మేనేజ్ చేద్దాం. ఆ తర్వాత నేను 800 పెట్టి పెట్రోల్ వేయించాను. కానీ నాకు మొత్తం పెట్రోల్ కాలేదు. ఆ రోజు నాకు గ్యాస్ అయిపోతే నాకు టైం దొరకలేదు అనమాట. ఇతరం టైం దొరకలేదు. మళ్ళీ నైట్ పూట
12 దాటింది అనమాట. ఆ టైంలో నాకు అని తెలుసుగా మీకు చాలా వరకు మీరు నాకు తెలీదమ్మా. వాళ్ళు ఉంటారు చాలా అందరూ తెలుసు మీకు. హైదరాబాద్లో ఏంటంటే అన్ని పెట్రోల్ బంక్లు ఓపెన్ చేసి ఉండవు, కొన్ని అవర్సే. నైట్లో 24 అవర్స్ నడిచి చాలా తక్కువ ఉంటాయి. ఆ టైంలో మేము పెట్రోల్ దొరకకపోతే ఎక్కడన్నా లాంగ్ ట్రిప్ పడివి నాకు కష్టమైపోయిందని పెట్రోల్ చెప్పలేం, మైలేజ్ ఎంత వచ్చిందో ఏమో తెలియదు. పెట్రోల్ మనకు గ్యాస్ అయితే మాకు అనుభవం ఉంది, లాంగ్లో ఎంత వచ్చింది, షార్ట్లో ఎంత వచ్చిందని. కానీ మనకు ఇది ఏంటంటే మనకి పెట్రోల్ మీద అనుభవం లేదు, అదే మనకి ఏసీ మీద ఎంత మైలేజ్ వచ్చింది అనేది. అందుకని నేను ఏం చేశానంటే ఒక 800 పెట్టి వేయించాను. మామూలుగా 800 మేనేజ్ చేయాలి, కానీ మనం 800 పెట్రోల్ కూడా మనకు కాలేదన్నమాట. దాంట్లో మనకు పెట్రోల్ కాలింది దగ్గర దగ్గర ఒక 450 అలా 500 కాలింది అనమాట. దీంట్లో మనకు 500 మేనేజ్ చేద్దాం, ఓకేనా. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 760 రూపాయలు పెట్టి గ్యాస్ ఫుల్ చేయించాను. అంటే ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. అందుకే 760 రూపాయలు పెట్టి మనం పే చేస్తే మనకు గ్యాస్ మొత్తం ఫుల్ అయిపోయింది, ఓకేనా. మనకు టోటల్ అమౌంట్ ఆ రోజు చేసింది అంటే మనం 20 ట్రిప్స్ చేసి ఆ తర్వాత ఇంకో 2 ట్రిప్స్ ఎక్స్ట్రా చేసి మొత్తం కలిపి 22 ట్రిప్స్ మనం చేసి ప్రమోషన్ డబ్బులతో కలిపి మనకు వచ్చింది ఆ రోజు 524 రూపాయలు. మనకు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ సొంతం మొత్తం తీసేసి. నేను చెప్పేది ఒకే మాట అండి, ఏం చెప్తున్నానంటే నాకు అమౌంట్ మిగిలింది వాడి డబ్బులు కాదు, నాకు వచ్చిన అమౌంట్లో మనం గ్యాసు పెట్రోల్ మొత్తం తీసి నాకు మిగిలింది 5,024 రూపాయలు, ఓకేనా. ఇది అసలు లెక్క. దీంట్లో ఏం చేద్దామంటే ఒకవేళ నాకు ప్రమోషన్ డబ్బులు లాకపోయి ఉంటే, ఒక 2 ట్రిప్పులు మనం మిస్ అయ్యి ఉంటే అప్పుడు ప్రమోషన్లు పోయినట్టే కదా. 20 ట్రిప్పుల్లో ఒక ట్రిప్ పోయినట్టే కదా మనకి. ఆ అమౌంట్ వేసేద్దాం 1920 రూపాయలు. ఒకవేళ నాకు ఆ రోజు ప్రమోషన్ డబ్బుల్లో 19 రూపాయలు మనకి రాకుండా ఉంటే ఆ మెయిన్ అమౌంట్లోంచి చేశాం కదా, ఒకవేళ మిస్ అయ్యి ఉంటే నాకు అమౌంట్ వచ్చేది ఆ రోజు 3,104 రూపాయలు వచ్చేది. ఆన్లైన్లో మనం ఎన్ని అవర్స్ ఉన్నాం చూద్దాం ఒక్క నిమిషం. ఆన్లైన్లో మనం ఉంది దగ్గర దగ్గర 13 గంటల 43 నిమిషాలు. అంటే మనం రౌండ్ ఫిగర్ చేసుకుంటే మనం 14 అవర్స్ అనమాట. ఈ 14 అవర్స్లో మనం అన్నం కూడా తెలియదు అనమాట. నేను అన్నం కూడా తెలియదు, చిన్న ట్రిప్పులు చేద్దామని అన్నం కూడా తెలియదు అనమాట. కొబ్బరి నీళ్ళు మాత్రం ఒకటి తాగాను, అన్నం తినకూడదు చేయకూడదండి మామూలుగా అయితే. ఆ రోజు నేను ఏంటంటే నాకు ఆకలి కూడా లేదు. ఈ ఎండకి ఏమైందంటే ఎక్కువ వాటర్ లాంటి లిక్విడ్ ఐటమే తాగాలనిపిస్తుంది. అందుకే నేను కొబ్బరి నీళ్ళు తీసుకుని తాగాను అనమాట. ఆ రోజు బాగా వెయిట్ చేసింది నాకు, కొబ్బరి నీళ్ళు తాగాను. ఒకటి ఏంటంటే ప్లాస్కోలో కూలింగ్ వాటర్ తీసుకెళ్ళాను అనమాట. మరి కూలింగ్ కాదు, ఒక నార్మల్ కూలింగ్ తీసుకెళ్ళాను. ఆ వాటర్ మెల్లమెల్ల కాస్త తాగుతున్నాను. మధ్యలో కొబ్బరి నీళ్ళు ఒకటి తాగాను. మధ్యలో ఏం తెలియదు ఇంకా నాకు, ఏం తెలియదు ఇంకా. నేను ఇంటికి వచ్చి అన్నం తిన్నాను అనమాట. చాలా వరకు నేను బయట తిన్నాను, చాలా వరకు అవాయిడ్ చేస్తాను, చాలా తక్కువ నేను తినేది. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు ఎగ్ పప్పు లేదా కర్రీ పప్పు తీసుకొని సాస్ వేసుకొని తినేసి ఆ తర్వాత టీ కానీ, ఒకవేళ బాగా ఆకలి మామూలుగా బాగా ఆకలి ఉంటే కానీ తిన్నాం. చాలా వరకు టీ తాగనండి, బాగా ఆకలి ఉన్నప్పుడు. టీ తాగితే ఏమంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చింది మనకు. మామూలు తాగితే నేను కాఫీ తీసుకుంటాను. అందుకైతే ఏమైనా తినేసి ఎగ్ పప్పు కర్రీ పప్పు 2 తీసుకొని తినేసి ఆ తర్వాత ఒక కాఫీ గిఫీ తాగేసి పక్కన వచ్చేస్తాను అనమాట. మామూలు చెప్తున్నానండి, నా వరకు చెప్తున్నాను, ఇది సోది కాదు. మామూలుగా మీకు ఇంట్రెస్టెడ్ వినండి, లేదు మామూలు చెప్తున్నాను మీకు. ఇది మామూలు ఇది అసలు విషయం. అయితే మనం 14 గంటలు ఆన్లైన్లో ఉంటే 23 ట్రిప్ చేస్తే మనకి 6,654 రూపాయలు మనకు వచ్చింది. ఆ అమౌంట్లో ఉంచి చెప్పాను కదా, మనం పెట్రోల్కి గ్యాస్ మొత్తం తీసేస్తే మనకు వచ్చింది 5,024 రూపాయలు. ఒకవేళ ప్రమోషన్ డబ్బులు అంటే ట్రిప్పులు మనకు ఒక ట్రిప్ అయినా మిస్ అయిపోతే మనకు ఆ అమౌంట్ కూడా ప్రమోషన్ డబ్బులు కూడా మనం తీసేస్తే మనకు వచ్చేది 3,104 రూపాయలు అనమాట. ఆ రోజు సండే తెలుసు మీకు, సండే రోజు ఎలా ఉంటాయి ట్రిప్పులు బాగా పడతాయి. ఆ రోజు నేను చేస్తుంటే దగ్గర దగ్గర నాకు 4,500 4,500 కాకపోయినా 4,000 ఈజీగా వచ్చేసేది అనమాట. 4,500 తప్పకుండా వస్తాయి ఆ రోజు చేస్తే. ఎన్ని గంటలు చేస్తే 14 గంటలు నాకు తెలుసు చాలా వరకు, ఎందుకంటే ఆ సండే చేశాను. సాటర్డే నైట్ చేసి ఆ డబ్బులు ఆ రోజు నాకు బాగా సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా నేను ఎయిర్పోర్ట్ ట్రిప్పులు ఒక్క ట్రిప్ కూడా చేయలేదు. చాలా రోజు నేను ఇప్పుడు చేసిన నాకు ఏదో రోజు ఎయిర్పోర్ట్ ట్రిప్ పడుతూనే ఉంటుంది ప్రతిసారి. కానీ నాకు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి నాకు ఎయిర్పోర్ట్ ట్రిప్ పడట్లేదు. నాకు ఒక పండుగ తీసుకోవట్లేదు, కొన్నిసార్లు అయితే తీసుకుంటున్నాను, ఓకేనా. అమౌంట్ అయితే ఇదండి. మామూలుగా మీకు మాట చెప్పాలి, నాకు మామూలుగా ఊపర్లో మనకి అంటే నేను కొత్త కాబట్టి మనకి ఒక ఆఫర్ ఉంది. అంటే మీకు తెలుసో తెలీదో, చాలా కొంతమంది అందరూ తెలుసు. ఇది 370 పాయింట్స్ అనమాట. మొత్తం నాకు 800 పాయింట్స్ రావాలి. యూబర్ ప్రో అనేది ఇది కలెక్టెడ్ ఇంకా బ్యాలెన్స్ అనమాట. 424 పాయింట్స్ చేస్తే మనకి నాకు 800 పాయింట్స్ మనం చేస్తే నాకు 10,000 వాడు క్యాష్ అనేది మనకి ఇస్తాడనమాట. కానీ ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వడానికి కూడా నా దాంట్లోనే కట్ చేసుకుంటాను మొత్తం. నాకు ఈ టైం వచ్చేపాటికి నాకు ఇంకా ఇచ్చింది, ఇంకా ఈ నెల కాకుండా వచ్చే నెల కూడా టైం ఉంది. ఈ నెల ప్లస్ వచ్చే నెల కూడా నాకు టైం ఉంది. వచ్చే నెల ఆఖరి లోపు నేను 800 పాయింట్స్ చేస్తే, అంటే ఈ చిన్న ట్రిపుల్ చేయడం వల్ల మనకు పాయింట్స్ ఎక్కువ వస్తుంటాయి. అంతకుముందు నేను ఎక్కువ నెట్ ట్రిప్ చేసేవాడిని కదా, నెట్ ట్రిప్స్ వచ్చి ఇంకో 5 ట్రిప్స్ లేదా 7 ట్రిప్స్ కన్నా లేదా దగ్గర 10 ట్రిప్స్ లోపే చేసేవాడిని.
అప్పుడు ఏమైంది, నాకు ఈ పాయింట్స్ కూడా తక్కువ వచ్చేది. మార్నింగ్ ఎప్పుడైతే నేను చిన్న ట్రిప్పులు చేస్తున్నానో అప్పుడు ఏమైందంటే నాకు అమౌంట్ కూడా బాగా అది పాయింట్స్ కూడా బాగా వచ్చేస్తున్నాయి. ఇంకో ప్లస్ పాయింట్ చెప్పనా మీకు, వీడియో లాంగ్ అవుతుంది అనుకుంటా కానీ చెప్పాలి కదా, నాకు ఈ వీడియోలో మొత్తం కథం చేద్దాం. ఏంటంటే మనం కొన్ని ట్రిప్లు మనకు వస్తాయి కదా. ఒక బ్రదర్ అడిగాడు నాకు, ఏంటి సార్ అది అన్న అది మామూలుగా మనం ఎన్ని ట్రిప్లు క్యాన్సిల్ చేయొచ్చు అని. మామూలుగా మీరు ఎన్ని ట్రిప్లు క్యాన్సిల్ చేసినా ఒక పర్సన్ ఉండిద్ది, 15% కన్నా ఎక్కువ క్యాన్సిల్ చేయవద్దు. క్యాన్సిల్ చేస్తే మనకి ఈ ఆఫర్లు అంటే మనకు వర్తించవు, అంటే మనకు ఆఫర్లు మనకు రావన్నమాట. ఇంకోటి రేటింగ్ అనేది 4.94 ఉంది నాది. మామూలుగా రేటింగ్ కూడా 4.5 కన్నా మనకు దిగితే మనకు ఆఫర్లు ఉండవు. ఓకేనా, ఇంచుమించు అలాంటిది అన్నమాట. ఒకవేళ అది సంగతి. ఇంకేంటంటే ఎప్పుడైతే మనం ఇది పాయింట్స్ మార్నింగ్ చేసి ప్రతిది కూడా క్యాన్సిల్ చేయకుండా ప్రతి ట్రిప్పులు ఎక్కువ ట్రిప్పులు చేస్తామో, ఒక 10 ట్రిప్స్ కన్నా ఎక్కువ 12-10 ట్రిప్పులు ఎప్పుడైతే చేస్తామో మన క్యాన్సిల్ రేటింగ్ ఉండేది కదా, అది మెల్లమెల్ల వాడు మేనేజ్ చేస్తుంటాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు 4.96 ఇది నాది క్యాన్సిల్ రేటింగ్. అంతకుముందు నా క్యాన్సిల్ రేటింగ్ 3 ఉండేది. నాకు మొత్తం క్యాన్సిల్ ట్రిప్ 7 ట్రిప్స్ దగ్గర క్యాన్సిల్ చేశాను అనమాట. ఓకేనా, ఇది చూసుకుంటే ఇది ఏప్రిల్ 6 నుంచి మే 6 వరకు ఇది మారుస్తుంటాడు. అప్పుడప్పుడు నాకు 1% ఇచ్చాడు. నేను ఒక ట్రిప్ క్యాన్సిల్ చేశా. ఎలా అంటే ఆ ట్రిప్ నాకు చూసుకోకుండానే గమాన్ని కొట్టేసా, ఇంటర్సిటీ అనమాట. అప్పుడు ఇంటర్సిటీకి వెళ్తే మన అవుట్ సైడ్ నుంచి మనకు ట్రిప్లు పడవు. మనం ఏమో ఇది ప్రమోషన్ 19 రూపాయలు చేయాలి కదా 20 ట్రిప్స్. అందుకని గమాలు ఎత్తుకున్నా అని చెప్పి క్యాన్సిల్ చేశాను అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ లాంగ్ ట్రిప్లు చేస్తాను కదా, నేను ఆ వేలో ఉండి గమాలు ఎత్తేసాను అనమాట. అందుకని మళ్ళీ క్యాన్సిల్ చేశాను. అందుకే అంతకుముందు నా క్యాన్సిల్ రేటింగ్ మొత్తం తీశాడు, ఒక్కటే పెట్టాడు. అది నిన్న క్యాన్సిల్ చేయడం వల్ల నా క్యాన్సిల్ ట్రిప్ 2 ట్రిప్లు అయ్యాయి అనమాట. ఇది కూడా నేను రేపు రోజు కానీ ఎల్లుండి కానీ గట్టిగా ఒక 10 ట్రిప్పులు 12 ట్రిప్పులు లేకపోతే ఒక 15 ట్రిప్పులు కానీ చేసిన ఒక రోజు నాకు ఈ క్యాన్సిల్ రేటింగ్ అనేది మళ్ళీ తగ్గిస్తాడు అనమాట. ఒకవేళ మీరు క్యాన్సిల్ ట్రిప్పులు చేసిన మంచి ట్రిప్పులు బాగా చేసి క్యాన్సిల్ ఒక 2 రోజులు 3 రోజులు లేదా ఒక వారమైనా మీరు క్యాన్సిల్ చేయకుండా ఉండి మంచి ట్రిప్పులు ఎత్తుకుంటూ ఎక్కువ ట్రిప్పులు చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు క్యాన్సిల్ రేటింగ్ అనేది తగ్గిస్తారనమాట. ఓకేనా, మీరు దాని గురించి ఆలోచించే పనే లేదు. ఎప్పుడైతే మీకు ఒకవేళ మీకు 15% క్యాన్సిల్ రేటింగ్ ఉన్నా ఏం చేయాలంటే మీరు ఒక వారం రోజు గట్టిగా ట్రిప్పులు బాగా చేయండి. అసలు క్యాన్సిల్ అనేది చేయొద్దు. ముందుగానే మీరు ట్రిప్ తీసుకున్నప్పుడు ముందు బాగా చూడండి, ఈ ట్రిప్ నేను చేయగలనా లేదా అనేది. అలా చూసుకుని బాగా మంచి ట్రిప్పులు ఎక్కువ ట్రిప్పులు చేయండి. ఆటోమేటిక్గా మీ క్యాన్సిల్ రేటింగ్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు నాదైతే 1% ఉంది క్యాన్సిల్ రేటింగ్ అనమాట. 15% కన్నా ఎక్కువ పర్సెంట్ ఉంటే మనకి ఈ ఆఫర్లు కానీ ప్రమోషన్ కానీ ఏమి ఉండవు అనమాట. అందుకే చాలా వరకు మీరు ఎప్పుడైతే మీకు ఇలా వచ్చిందో ట్రిప్ అనేది ట్రిప్ తీసుకునేటప్పుడే మనం వెళ్ళే కిలోమీటర్లు ఆ టైము సమానంగా ఉండాలి, లేకపోతే అంతకన్నా తక్కువ ఉండాలి, డబల్ కన్నా ఎక్కువ ఉండకూడదు. చూసుకుని తీసుకోండి. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఉన్నావా